హలో గాయస్, మనకి ప్రజెంట్ క్రికెట్లో చూసుకుంటే టీ20 ఫార్మాట్దే హవా ఎక్కువైపోయింది. ఎందుకంటే మనకి టీ20 ఇంటర్నేషనల్స్ కంటే పక్కన ఫ్రాంచైజీ క్రికెట్స్ చాలా వచ్చేసినాయి ఇప్పుడు. సో దాంట్లో చూసుకుంటే ఐపీఎల్ అని, బీపీఎల్ అని, పిఎస్ఎల్ అని, ఎంఎల్సీ అని, సిపిఎల్ అని ఇలాగ రకరకాల లీగ్స్ వచ్చేసినాయి కాబట్టి సో దీంట్లో చాలామంది ప్లేయర్స్ కూడా, అది కూడా టాప్ క్లాస్ ప్లేయర్స్ చాలామంది ఆడుతున్నారు. మరి ఈవెన్ కొంతమంది చూసుకుంటే ఇంటర్నేషనల్ క్రికెట్కి రిటైర్మెంట్ ఇచ్చేసి డైరెక్ట్గా ఎక్కడికో వస్తున్న వాళ్ళు కూడా చాలామంది కనిపిస్తున్నారు మనకి. అయితే మరి ఇంతమంది ఆడుతున్నారు కదా, అయితే మీకు ఎప్పుడైనా ఒక డౌట్ వచ్చిందా? మరి వీళ్ళందరూ ఆడుతున్నారు, వీళ్ళందరిలో కూడా టీ20 ఫార్మాట్లో ఎక్కువ మ్యాచ్లు ఆడిన ప్లేయర్ ఎవరు అనే డౌట్ కనుక మీకు వస్తే దాని గురించి వీడియోలో మాట్లాడదాం. అయితే మనకి ఒక పక్కన ఎంఎల్సీ లీగ్ జరుగుతుంది కదా, సో ఈ లీగ్లో మనకి ఎంఐ న్యూయార్క్ తరఫున కైరన్ పోలార్డ్ ఆడుతున్నాడు. సో నిన్న వాళ్ళ మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్లో అతను ఆడటం వల్ల ఒక రికార్డు క్రియేట్ చేశాడు. ఆ రికార్డు ఏంటంటే ఇప్పటి వరకు ఏ బ్యాట్స్మెన్ కూడా 700 టీ20 మ్యాచెస్ ఆడిన సందర్భం లేదు. సో నిన్న కైరన్ పోలార్డ్ ఆ రికార్డు క్రియేట్ చేశాడు. సో మరి 700 టీ20 మ్యాచ్లు ఆడితే అతను ఎంత స్కోర్ కొట్టాడు భయ అంటే 13,600 అబోవ్ స్కోర్ కొట్టి 326 వికెట్స్ తీసుకున్నాడు అనమాట. అయితే ఆ రికార్డ్ ఇప్పుడల్లా బ్రేక్ చేసే ఛాన్స్ ఎక్కడ కూడా కనిపించట్లేదు. ఎందుకంటే సెకండ్ ప్లేస్లో చూసుకుంటే డ్వైన్ బ్రావో, అతను ఏకంగా 582 మ్యాచెస్ మాత్రం ఆడాడు. దాని తర్వాత థర్డ్ ప్లేస్లో వచ్చేసరికి షోయబ్ మాలిక్, అతను 557 మ్యాచెస్ ఆడాడు. సో మరి వీళ్ళిద్దరు ఇంకా చేరుకోవాలంటే ఇంకొక 120 మ్యాచెస్ ఆడాలన్నమాట. సో మరి ఇప్పుడల్లా ఆ రికార్డు బ్రేక్ అయింది అని అయితే అనుకోవట్లేదు. ఎందుకంటే మనకి కైరన్ పోలార్డ్కి వచ్చేసరికి ఇప్పుడు 38 ఇయర్సే, ఇంకా 2-3 ఇయర్స్ ఆడే సందర్భం కూడా ఉంది. సో కాబట్టి ఇప్పుడల్లా మరి కైరన్ పోలార్డ్ రికార్డ్ చేసే బ్యాట్స్మెన్ లేదు అంటే ప్లేయర్ ఎవరు కూడా వచ్చే సిచ్యువేషన్ కనిపించట్లేదు అనమాట.